కాదు, మెడిసిన్ లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్ కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినండి. అక్కడ వెళ్ళినప్పుడు మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్ కి ఓపెనింగ్ కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి. జనరల్ గా అయితే మంత్రులను వాళ్ళని పిలుస్తుంటారు. ఈయన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, పార్టీ ఆఫీస్ ఇప్పుడు మోదీ గారు పొలిటికల్ కాదు ఇది. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికీ కలవాలి, రామచంద్ర గారికి టాక్ అట్లా ఉంది. కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. మన భారత్ చూడండి, మీరు ఒక మాట చెప్తున్నాను, మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను, తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఇస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే. అంతే. పర్మిషన్ ఇది కాలేదు. వీఆర్ ప్లానింగ్ అ డేట్. ఆయననే ఇస్తానన్నాడు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాడతాం. వందే మాతరం అంటే మన ఇండియన్ నేషనల్ సాంగ్, అది దానికి ఖచ్చితంగా వందే మాతరం నేషనల్ సాంగ్ కూడా తెలుసు ఉండాలి కదా. వందే మాత్రం ఖచ్చితంగా పాడిపోయారు మా పిల్లలు.